నుంచి చుట్టూ తిరుగుతున్నాను. ఇంకా రాలేదు అంటే సో లేట్ అయింది. మొట్టమొదటిగా భరత్ భూషణ్ గారిని ఈ వేదిక మీదకి తీసుకొచ్చి దీన్ని ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసినందుకు నెహేమియా గారిని, వారి టీంని నేను పర్సనల్ గా ప్రతి ఒక్కరు కూడా నా పేరు అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఒక్క విషయానికి వారు వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను చాలా సంతోషించాను. నేను మిమ్మల్ని అడగకుండా మీ పేరు వేసాము అని కార్డు తీసి కార్డు ఇచ్చారు. నేను ఏం ఫీల్ అయ్యానంటే, ఒక దళితుడుగా, ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాడుగా, ఒక ఎస్సీ కమ్యూనిటీ ఆఫీసర్ ఇక్కడ ఉన్నాడని భావించి ఒక రైట్ గా తీసుకొచ్చేసాడు. షబాజ్ అనుకున్నాను. ఇక్కడ చాలా మంది మొత్తం మాట్లాడారు, ఐఏఎస్లు అయ్యారని, ఐపీఎస్లు అయిపోయారని, చాలా మంది అయ్యారన్నారు. అవన్నీ నా దృష్టిలో చాలా చిన్న చిన్న విషయాలు. అవన్నీ కూడా మీరేదో ఐఏఎస్ అంటే పెద్ద గొప్ప అనుకుంటున్నారా? మీరు ఐఏఎస్ చేస్తున్నారు, వాడు స్వార్థపరుడై వాడు బతుకుతాడు, వాడు పెళ్ళం బెడ్లో కొట్టమో వాడు పోతున్నాడు. అలాగే మేమందరం ఐపీఎస్ ఆఫీసర్, నా పిల్లలు నా బిడ్డలు నేను బతుకుతున్నాను. సొసైటీ గురించి ఆలోచించేవాడు ఎవడు? ఐఏఎస్ ఐపీఎస్ లో మా డైరెక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గారు, ఆయన ఈజ్ ద మ్యాన్ హూ కెన్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. వైస్ ఛాన్సలర్ గా ఆయన చేసిందే దాంట్లో ఉంది. ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అని ఆయన్ని కాకినాడ పీజీ సెంటర్ గా స్పెషల్ ఆఫీసర్ గా వేసింది ఆయన. ఇలా చేసిన వాళ్ళు ఎవరు నాకు చెప్పండి. ఎందుకంటే ఐఏఎస్లు అయ్యారు, వాళ్ళు అయ్యారు, వీళ్ళు అయ్యారని పోలేదు, వాళ్ళు బతుకుతారు. ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే, మన వాటా మనం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా సరే డిస్క్రిమినేషనే, ఎక్కడ చూసినా సరే వెలివేతే. ఈ రోజు బట్టలు వేసుకుని కూర్చున్నాము తప్ప దీంట్లో రియల్ పొజిషన్ లేదు, రియల్ అధికారం లేదు. మన షేరు, మన వాటా మనకు దక్కట్లేదు అనేది మేధావులైన మీరందరూ కూడా గ్రహించాలా, మనందరం కూడా గ్రహించాలా. ఈ సందర్భంలో సొసైటీలో అవేర్నెస్, ఎలివేషన్, అది ఆ తెలివి, ఆ శక్తి తీసుకురావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంలో చెబుతూ, ఈ కాంటెక్స్ట్ లో మరి భరత్ భూషణ్ అన్న గురించి చెప్పాలి. మీరందరూ కూడా చాలా మంది చెప్పారు, చాలా మంది స్టూడెంట్స్ అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. మీ ముందు నిల్చున్నటువంటి నేను కూడా ఒక స్టూడెంట్ ని ఆయన లిస్ట్ లో. ఆయన మాకంటే వారికి బిఏ అయిపోయింది, మేము 76 లో బిఏ అయ్యాం. ఏం తెలియని పరిస్థితి. మా ఫాదర్ చాలా చిన్న టీచర్ అయినా కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు. 10th క్లాస్ లో నాకు 87%. మా నాన్న తీసుకొచ్చి నన్ను హెచ్ఈసి గ్రూప్ లో పెట్టాడు. ఈ లైలా కాలేజీలో రోజు లెక్చరర్స్ వచ్చి అనేవాడు, నువ్వు 87% వచ్చి నువ్వు హెచ్ఈసి గ్రూప్ ఏంట్రా బాబు, బైపీసీ తీసుకో, ఎంపీసీ తీసుకో, ఇంజనీర్ అవుతావు, డాక్టర్ అవుతావు అంటే తెలిసింది కాదు. నాకు తెలియదండి, మా నాన్న చెప్పాడు అనేవాడిని. సరే, మా నాన్న వచ్చిన తర్వాత మీ నాన్న తీసుకురాదా అనేవాడు. మా నాన్న నేను వచ్చిన తర్వాత చెప్పేవాడిని, నాన్న నిన్న లెక్చరర్ గారు రమ్మంటున్నారు అన్నాడు. ఎందుకు రా అనేవాడు. ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు అనేవాడు. వాళ్ళకి తెలియదు, మన ఊరు పక్క టీచర్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి బిఏ చదువుతున్నాడు కాబట్టి నువ్వు కూడా బిఏ చదవాలరా, ఇక్కడే కూర్చోమన్నాడు ఆయన. సో మహానుభావుడు, నా తండ్రి చాలా గొప్పోడు. తీసుకొచ్చి లైలా కాలేజీలో చదివేయాలని చదివించాడు. ఆ పుణ్యం వల్ల, ఆ లైలా కాలేజీ గడ్డం వలన, వాతావరణం వలన మేము చదువుకోగలిగాం. ఐ వాజ్ ది క్లాస్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, యూనివర్సిటీ సెకండ్, యూనివర్సిటీ గోల్డ్ మెడల్, యూనివర్సిటీకి వెళ్ళాం. ఈ యూనివర్సిటీలో ఏం తెలియని పరిస్థితి. అప్పుడు కనపడ్డాడు ఒక మహానుభావుడు, ఆయన భరత్ భూషణ్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఏం చేయాలో తెలియదు, అక్కడంతా ప్రొఫెసర్స్, డిస్క్రిమినేషన్ మొత్తం అంతా కూడా. ఇది ఏం చేయాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. ప్రతి క్షణం మీరందరూ చెప్తున్నారు, నేను అనుభవించున్నా. ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ ఏం కావాలంటే అది వారి దగ్గరికి వెళ్ళి ఫ్రీ. డబ్బులు ఏముందండి ఇక్కడ గుడ్లో? డబ్బులు కాదండి, మైండ్ ఎలివేషన్, తెలివితేటలు, బుర్ర ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎలా నేర్పినటువంటి ఒక గొప్ప మహానుభావుడే భరత్ భూషణ్ గారు. చాలా పైన చేశాడు. ఎవరు చెప్పారు 100 రూపాయలు ఇస్తారని, వాడే తీసుకున్నాను. ఆ 100 రూపాయలతో ఏమవుతుంది చెప్పండి? వాళ్ళ పేదలాగా చేస్తాం, అడుగు తినేలాగా చేస్తాం. ఆయన పాటలు పడతా ఉంటారు, మీరు చప్పట్లు పడతా ఉంటారు. ఈ తరతరాలు ఇలాగే అయిపోతా ఉంటే ఇలాగే వెళ్ళిపోతా ఉంటాం. ఇది కాదు కావాల్సింది. మన పరమేశ్వరరావు చెప్పాడు, ఇక్కడ
ఒక క్లిష్టమైన సమస్యలో ఉన్నప్పుడు, ఒక సందర్భంలో ఎటు దిక్కుదోచిన పరిస్థితుల్లో నన్ను ఒక దగ్గర తీసుకెళ్ళి హెల్ప్ చేశాడు పరమేశ్వరరావు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తీసుకుని మనం పైకి తీసుకురావాలా, సొసైటీ గురించి ఆలోచించాలా, మన షేర్ గురించి మనం ఆలోచించాలా, మన సందర్భాల గురించి మనం ఆలోచించాలా. మీరు అనుకున్నదంతా కూడా కరెక్ట్ కాదు. అందరు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు, ఉపయోగం ఉండదు, ఎవరికి ఉండదు. భరత్ భూషణ్ లాంటి వ్యక్తి ఊరికి ఒకరు ఉంటే ఏమైనా ఉపయోగం అవుతుందేమో, అలాంటి వ్యక్తులు ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఉపయోగం ఉంటుందేమో, కానీ మీరు అనుకున్న రీతిలో ఉండదు. నేను అన్న పేపర్ చూశాను, చాలా మంది చెప్తున్నారు నేను అన్న వల్ల చదువుకున్నాను, నాకు డబ్బులు వచ్చినాయి, నాకు చేశారు, నేను ఐఏఎస్ అయ్యానని చదువుతున్నా. ఆ రోజు చూసి నేను చాలా నవ్వుతున్నాను. నేను వీళ్ళలో కనీసం ఒక వంతైనా 1% అయినా ఆయనకు వచ్చిన గుణాలు వస్తే ఈ సొసైటీ బాగుపడదు కదా అనుకున్నాను నేను ఆ రోజున. మరి నాకు తెలియదు వాళ్ళందరూ వస్తారు, మరి ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. ఉంటే ఐ చేంజ్ మై వర్డ్స్. ముందే నా మనసులో మాట చెప్తున్నాను. భరత్ భూషణ్ గారికి ఈ పొజిషన్స్, చీఫ్ కమర్షియల్ మేనేజర్ కానీ ఇవన్నీ చాలా నథింగ్, చాలా చిన్న విషయాలు. వారు సాధించాల్సింది ఉంది. అమ్మకుడుంది, అమ్మకి కాళ్ళకి నమస్కారం పెడుతున్నాను నేను, తల్లికి. అలాంటి తల్లి ఇచ్చినటువంటి మహాబిడ్డ, గొప్ప బిడ్డ, ఈ సొసైటీ కావాల్సినటువంటి బిడ్డ. ఇందాక మా పరమేశ్వరరావు అన్నాడు రాజకీయం చేస్తాం అన్నాడు. బట్ ఒక్క పాయింట్ లో నేను ఎగ్రీ అవ్వట్లా. ఒక పాయింట్ ఏంటంటే ఏదో కూడా రాజకీయ పార్టీ అంటున్నాడు. ఏ రాజకీయ పార్టీకి వెళ్తే ఏమైంది? పుస్తకాలు వేసుకుని సంఖ్యలు ఇస్తున్నాడు వెనకాల తిరగడం తప్ప ఇవాళ చేసేది ఏముంది? 150 మంది ఎంపీలు వెళ్ళారు ఒకనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇంటర్వ్యూ తీసుకోవడానికి. ఇంటర్వ్యూ ఇవాళ తిరిగి వచ్చారు సంఖ్యలు ఆగడానికి. ఏం జరుగుతుంది దీనివల్ల? ఇది కాదు, మన శక్తి మనం తయారవుదాం. భరత్ భూషణ్ లాంటి అన్నలు ఉన్నారు, భరత్ భూషణ్ లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. మన శక్తిని మనం తయారవుదాం. ఈ పొజిషన్ గురించి, ఈ పాత్రల గురించి సాటిస్ఫై అవ్వద్దు. చేయాల్సింది చాలా ఉంది, దానికి సిద్ధపడండి. మెధావులంతా ఉన్నారు మీరందరూ. ప్రతి చోట డిస్క్రిమినేషన్ పెట్టి ఆ కులం అని, ఈ కులం అని, ఆ గ్రూప్ అని, ఈ గ్రూప్ అని పెట్టి మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాలు ఉన్నాయి, నేను పేర్లు చెప్పను. ఒక్కొక్కటప్పుడు నేను డిఎస్పీగా ఫెస్టులు పెట్టుకుని వెళ్ళి కాల్ చేద్దామా అన్నంత కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయి నాకు. ఎందుకంటే ఒకటే ఒక మాట, లేడీస్ వచ్చేవాళ్ళు 100 మంది 1000 మంది లేడీస్ కూర్చునేవాళ్ళు, 1000 మంది జనం కూర్చునేవాడు. నాయకుడు స్టేజ్ మీద కూర్చుని మాట్లాడుతున్నాడు, మీకోసమే నా రక్త బొట్లు అన్ని అని అంటాడు. వాళ్ళందరూ 500 రూపాయలు 100 రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. నీకోసమే రక్త బొట్టు అంటాడు, నువ్వే దేవుడు అంటాడు, ఇంట్లోకి వచ్చి అన్నం తింటానంటాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఇందాక వారి పాటలో చెప్పినట్టు ఈ మాల మాదిగా శంకర వెంకర జాతులు తప్ప ఒక ఇతర కమ్యూనిటీ క్యాండిడేట్ వచ్చాడా అని ఆలోచిస్తే వాడు చెప్పేది ఏంటో అర్థమయ్యి బాయిల్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేధావులంతా ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఏదో చిన్న చిన్న విషయాల గురించి ఐఏఎస్ అవుతాడు ఐపీఎస్ గురించి ఆలోచించవాలండి. అవి మన రైట్, మన అధికారం, మన చేతికించుకోవడానికి మార్గాలు ఆలోచించండి. దిస్ ఇస్ ది హై టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో సారీ ఫర్ 2 నిమిషాల కంటే ఎక్కువ తీసుకుంటే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ అప్రిషియేట్ అగైన్ ఎవ్రీబడీ ఎల్స్ హియర్. నేను ఇంత గ్యాదరింగ్ వస్తాను అనుకోవాలి. నేను వారిని అడిగాను వస్తారంటే వస్తారన్నారు. అప్పుడు అనుకున్నా వచ్చేది భరత్ భూషణ్ కదా, అందుకే వస్తారు అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. అన్న చాలా సార్లు తమ్ముడు నువ్వు సాయం చేయట్లేదు అనేవాడు. నేను సాయం చేద్దాం అనుకుంటే నాకు దొరికేవాడు కాదు. ఆయన అనుకున్నప్పుడు నా సాయం చేయడానికి జరిగేది కాదు. అన్నా మీ వెనకాల ఉన్నాం మేము. వీఆర్ నాట్ సింపుల్ వన్. మీ అడుగు జాతుల్లో ఉన్నాం. వీఆర్ ది పవర్ఫుల్ పీపుల్ హియర్. మేము ఇంకా రిటైర్ అవటం లేదు. ఇప్పుడు ఐపీఎస్ అయినా కానీ అవర్ కెరియర్ స్టార్ట్స్ నౌ ఇట్ సెల్ఫ్. నీకు జాబ్ మూలన రిస్ట్రిక్షన్స్ తోటి ఎన్నో బందికాణాల్లో పడి ఉన్నావు. ఆ బందికాణాల నుంచి బయట వచ్చిన తర్వాత నీ చూస్తాం. మహానుభావుడు అమ్మా నేను అన్నదారా జగజ్జీవన్ రావు గారి ఇంటికి వచ్చేవాళ్ళని నిన్నా నేను, మీ ఇంట్లోకి వచ్చారని నిన్నా నేను. తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు అడిగేవాళ్ళం అన్నది ఇంట్రెస్టింగ్ గా. ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇందిరాగాంధీ మేడం మహానుభావులు. అలాంటి రాజకీయ చరిత్ర, ఘనమైన చరిత్ర కలిగిన కుటుంబం. ఈ పొలిటికల్ ఒక రాజకీయ పక్షం లేదు, గడిద గుడ్డు లేదు. మన పవర్ ఏంటో చూపిద్దాం, దానికి తయారు కామని మీ అందరినీ పేదవాళ్ళందరినీ కోరుతూ మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాం. మీరు ఎప్పుడు మాకు రైట్, మీ డిమాండ్, యువర్ డిమాండ్ ఫర్ ఇట్, మాకు ఇది కావాలి ఇది కావాలని ఆ పొజిషన్లో ఆ ప్రెజర్ గ్రూప్ గా తయారు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ అందుకు పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తూ, వారి ఇన్స్పిరేషన్ తోటి మేమందరూ కూడా తయారయ్యింది. వారి ఇన్స్పిరేషన్ లేకపోతే ఆ రోజు తెలుసుకుంటే భయంకరంగా ఉండే. ఆ రోజు తెలుసుకుంటే
ప్రొఫెసర్ అనుకుమార్ అని మీరు చెప్తున్నారు. అంత మాకు 1 year పోయింది, డబ్బులు కట్టలేదు. యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ లైలా కాలేజీ వాళ్ళు సీట్ ఇవ్వలేదు, టీసీ ఇవ్వలేదు. అది 1 year పోయింది. ఆయన మా సీనియర్, డబ్బులు కట్టి టీసీ ఇప్పించి మళ్ళీ ఎంఏలా చేసినటువంటి మహానుభావుడు. దాంట్లో ఎంత చెప్పినా కానీ తరగని విషయాలు ఇవన్నీ కూడా మేమందరం కూడా అనుభవించున్నటువంటి విషయాలు. కానీ నేను కోరేది ఏంటంటే ఇది కాదు మనకు కావాల్సింది. మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తున్నామో ఆలోచించాలి, ఎంత పవర్ ఎంజాయ్ చేస్తున్నామో ఆలోచించాలి, ఎన్ని పొజిషన్స్ వస్తున్నాయో ఆలోచించాలి. 25 జిల్లాలు ఉంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది కలెక్టర్లు ఉన్నారో ఆలోచించాలి, ఎంతమంది ఎస్పీలు ఉన్నారో, ఎంతమంది పొజిషన్స్ ఉన్నారు, ఇది ఆలోచించాలి. ఎస్, ఇట్ ఇస్ ద టైం ఫర్ అస్. మన టైం ఇది. మనం చెప్తే వెళ్ళాలా, మనం ఓటెత్తే వెళ్ళాలా, మనం నిలబడితే వెళ్ళాలా, అది తెలుసుకుని ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఎవరైనా ఆయన పాటలు పాడడానికి కొద్దిగా ఇబ్బంది పెట్టా, నాకు వీ డోంట్ లైక్ ఇట్, అనుకుంటే కొద్దిగా ఇబ్బంది పెడితే సారీ, నేను అనుకోవద్దు. మన ముందు నా కర్తవ్యాన్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో నేను ఆ విధంగా మాట్లాడటం జరిగింది. క్షమించండి, ఏమైనా అనేది భావించవద్దు. అన్నాడు ఏడంలో నడుద్దామని అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సారీ చెప్తూ వారికి 2 నిమిషాలు దాటుంది. ఎందుకంటే మేమందరూ యూనివర్సిటీ లెక్చరర్ గా చేసేవాళ్ళం. మైక్ పట్టుకుంటే 40 నిమిషాలు వెళ్ళాలి మేము. సో 2 నిమిషాలు అంటే కుదరదు. అందుకనే సారీ చెప్తే క్షమించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much, sir. Powerful and inspirational message. Leftover is nothing. అయినా సరే వేదిక అలంకరించిన పెద్దలకి ఈనాటి సన్మాన గ్రహీతటువంటి భరత్ భూషణ్ కాదు, జాతి భూషణం. ఆయన జాతి భూషణం ఆయన బహుశా ఆయన వాళ్ళ ఉద్దేశం అదే ఉంటుంది. సరే, 2 నిమిషాలు నేను ఆయన గురించి చెప్తాను. అన్నిటికంటే విద్యాదానం అండ్ అన్నదానం గొప్పది. ఈ 2 తెలిసే అనుకుంటా అప్పగట్ల జోసెఫ్ గారు ఒక స్కూల్ ను స్థాపించారు. అది నాట్ ఓన్లీ ది స్కూల్, ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ ఏ హాస్టల్ where the student can learn the education and at the same time he can get the food also. See, ఆ రోజుల్లో లేని రోజులలో ఫుడ్ కూడా దొరకని రోజుల్లో హాస్టల్లో పడేలా విన్నానేవాళ్ళు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన భరతభూషణ్ గారు బహుశా వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ పేరెంట్స్ చూసి ఈ యొక్క సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మైట్ హావ్ గాన్ ఫర్ ది సివిల్ సర్వీసెస్. ది మెయిన్ కాన్సెప్ట్, I hope, that he wanted to become IAS so that he can render the service for the poor, and where the essential is there, definitely he might have thought it, but unfortunately he has become IRTS. Even then with this one he was satisfied with this IRTS only, and he is flourishing like anything. Meeku Bharatbhushan gaరి gurinchi cheppalante, as far as railway is concerned, as Bharatbhushan garu ante CFTM అంటే Bharatbhushan garu లాగా ఒకనొక రోజుల్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో మారిపోయింది. He is such an intelligent. He can, even you see how many gates are available in the South Central Railway, he can tell. That is the memory power. That's why he is able to recollect the people by name. ఎవరైనా సరే ఇప్పుడు ఇందాక వచ్చిన వెంటనే మాట్లాడుతున్నారు, అన్నగారు బాగున్నారా, ఆయన పేరు పెట్టి పిలిచేంత జ్ఞాన సంపద ఆయనకు దేవుడు ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిస్ నాలెడ్జ్ అండ్ రీజన్. ఈవెన్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ గారు చెప్పినట్టు మనం వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఎనీథింగ్. Any to render any service, 2 important things are required. As far as my knowledge goes, of course. One is the politics, the other is bureaucracy. So definitely to serve the people, ఒక కోర్టులో వాదించాలంటే, yes, I know I got the full knowledge to argue my case, but you are not permitted. It should be rooted through only lawyer. సో ఇక్కడ ఏదన్నా నీ గురించి, నీ హక్కుల గురించి, నీ దీని గురించి ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంటెడ్ టు ఫైట్, దేర్ మస్ట్ బి 2 things. Whether you must be member of the parliament or a bureaucracy, because that is the guidance given by the what is the subject to be given to the
political leaders, his background is only IAS officers or the civil services people. So అందుకనేసి ఇప్పటి వరకు bureaucracy he has enjoyed and he helped the people who are in need. So నేను పరమేశ్వర గారితో ఐఎమ్ జాయిన్ విత్ పరమేశ్వర మనందరం కలిసి మన 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 ఎక్కడైతే మన కమ్యూనిటీ ఎక్కడుందో అక్కడ సెలెక్ట్ చేసేసి we have to see it is a fundamental you can say fundamental duty of us to be selected as a member of parliament at least so that he can argue and he can render the service in the same fashion అనేసి నేను గాఢంగా నమ్ముతున్నాను. అందుకనేసి I humbly request all you people who are gathered here, we have to support him to become a MP in this incoming election. That is, thank you very much for having given this opportunity, and I wish and I pray to God to bestow his blessings on him and his family members. Thank you very much. అనొచ్చి వేదిక మీద నుంచి తమ ప్రసంగాన్ని వినిపించవలసిందిగా క్లుప్తంగా సమయభావం వల్ల మీకు గమనిక చేయాల్సి వస్తుంది. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, మరి ఈనాడు ఈ సభా కార్యక్రమానికి ముఖ్య కర్త అయినటువంటి మరి మా ప్రొఫెసర్ గారు, మా ఎందుకన్నా మేము బంధువులు, మా నాన్నగారి కాడ నుంచి మేము బంధువులు. అందుచేత నాకు ఈ అవకాశాన్ని కల్పించింది మా కుమారుడు దయానంద్ ఫోన్ చేసి, నాన్న అన్న బాబాయ్ భరతభూషణ్ గారికి సన్మానం జరుగుతుంది ఎలా అనుకోకుండా వచ్చాను. భరతభూషణ్ గారికి సన్మానం సహజం. ఇది ఆయన ఔన్నత్యం కోసం మనం చేయడం లేదు. ఆయనని ఇంకా మనం సమాజానికి వినియోగించుకోవడానికి కోసం చేసే కార్యక్రమాల్లో ఇదొక భాగం. ఎందుకంటే అనేక మంది చెప్పారు భరతభూషణ్ గారి యొక్క సహజ గుణాన్ని గురించి. మరి నేను కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి మాట్లాడుకుంటాను. అనుకోకుండా భరతభూషణ్ గారికి నాకు తక్కువ పరిచయం ఉన్నటువంటి పరిస్థితులు నేను ఢిల్లీ వెళ్ళా. ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు పగలంతానే మా బంధువుల దగ్గర ఉండి రాత్రి ఆయన దగ్గర పండుతాం. ఒక రైల్వే ఎంప్లాయ్ ఇంటర్వ్యూకి వచ్చాడు ఒక కుర్రవాడు. అతను ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చాడు. అతను ఇంటర్వ్యూకి వెళ్ళాడు, వచ్చాడు. అతను పొజిషన్ ఏంటో తెలియలేదు అతనికి. మరి ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఆ కుర్రవాడు భరతభూషణ్ గారి దగ్గరికి వచ్చారు. అయ్యా పొజిషన్ నా పరిస్థితి, నేను అంత దూరం వెళ్ళి మళ్ళా రాలేను, నాకు విషయం తెలియదు, మరి ఒక 2 రోజులు పెట్టు, టైం పడుతుంది అన్నారు అని చెప్పాను. అంటే సరే ఉండబాయ్ అన్నాడు. 3 రోజులు తన ఇంట్లో పెట్టుకుని తను ఒక్కడే ఉన్నాడు హైదరాబాద్, ఢిల్లీలో. తను పొద్దున్నే సాయంకాలం అతను రొట్టె కలిసి పెట్టి వాడు బెడ్ ఇచ్చి తిండిచ్చి 3 రోజులు ఇచ్చి ఛార్జీలు ఇచ్చి అతను పని పొజిషన్ తెలిసిన తర్వాత అతను పంపించాడు. రియల్లీ నేను వాస్తవంగా భరతభూషణ్ గారిని నేను ఆనాడు చూశాను. ఆనాటి భరతభూషణ్ గారు దినదిన ప్రవర్తమానం ఇంకా పెరుగుతూనే పైకి పోతూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా తాను సహజంగా దళితుల ఉద్యోగంకి వచ్చినటువంటి వాళ్ళు ఏమంటారు అంటే, నా వరకు నా సంపాదన, నా జీవితం, నా పిల్లలు, నా కుటుంబం. ఇలాగ ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు, నుంచి జీవించి సమాజ చేయాల్సి వచ్చింది అంటే అరిమాత చేసేపని అతను వచ్చాడు. అతను ఎవరంటే ఒక అజ్ఞాత శిష్యుడు క్రీస్తు. అటువంటి అరిమాత చేసేలాగా శిష్యులాగా మన భరతభూషణ్ గారికి ఎవరైనా తయారైతే ఈ సమాజం కొంత ముందుకు పోతాం అన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. మరి
అటువంటి పరిస్థితుల్లో మరి పద్మభూషణ్ గారికి సన్మానం చెప్పే అవకాశం, మన సన్మానంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మిత్రులు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. జై గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన చదువు గురించి, సహాయం గురించి, అన్ని గురించి చెప్పారు. అంతటి ఉన్నతమైన వ్యక్తిని కనిన ఆ తల్లి గారికి మనం సన్మానం చేస్తే మనం ఎంతో గొప్పవారంగా వారిని, అమ్మ మేము ఒక్క చిరు సన్మానం మాత్రమే చేస్తున్నాం, మా సేవ కప్పేసి ఒక్క దండేస్తామమ్మా, దయచేసి మీరు మాకందరికీ అంతటి మహోన్నత వ్యక్తిని అందరూ కరతాల ధ్వనులతో మీ చేతులు జోడించి అమ్మకి ఘనస్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. మనకి ఎంతటి మహోన్నత వ్యక్తిని అందజేసిన అమ్మకి అందరూ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రేమని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. చిన్న అంతరాయానికి అందరూ మన్నించవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి సన్మాన గ్రహీత భారతదేశ బుద్ధుపేట భారత భూషణ్ గారికి, వేదిక నుంచి పెద్దలందరికీ, మరి సోదరులకి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. సమయం చాలా ఇంపార్టెంట్, నేను కూడా చాలా లిమిటెడ్గా చెప్తాను. బట్ ఒకటి ఏంటంటే, ఏ ట్రీ ఈజ్ నోన్ బై హిజ్ ఓన్ ఫ్రూట్. పండును బట్టి చెట్టును లెక్క కట్టండి, కానీ చెట్టును బట్టి పండు కాదని లాలో మాట. ఇది రాయల్ ఫ్రూట్, రాయల్ ట్రీ, రాయల్ ఫ్రూట్. ఇది ఎలా చేయొచ్చు? మంచి చెట్టు, మంచి పండు. ఈ ఎర్త్ మీద యూనివర్సల్ లా. మంచి చెట్టు తెలుసు, మంచి పండు కాదు. మంచి చెట్టు కాదు, అద్భుతమైన పండు వస్తుంది. ఓకే, ఇక 4వ తరగతి ఉంది, ఏది అది మంచి చెట్టు కాదు, మంచి పండు కాదు. ఈ రెండు కలిస్తే ఏం అవ్వదు. సో ఇది రాయల్ ట్రీ, రాయల్ ఫ్రూట్. రెండోది వచ్చేపాటికి ఏముందంటే, నేను వల్ల నేను పొరుగు వాళ్ళని ప్రేమించండి. యాక్చువల్గా చూస్తే ఈ మాటనే బైబిల్లో ఉన్నాం, కానీ భరతభూషణ్ గారు దాంట్లో చక్కగా ఇది ఇంప్లిమెంట్ అయిందని అనుకుంటాను నేను. 100%. సరే, ఎంత రేషియో వేసుకోండి ఎవరి భాష, కానీ యాక్చువల్ మాత్రం అది ఇంప్లిమెంట్ అయింది. పక్క వాళ్ళని ప్రేమించారు, అదే ఎంత చేసినా మనకి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కదా ప్రేమ అనేది మాత్రం భగవంతుడు ఆయన ఇచ్చాడు. రెండోది. మూడొచ్చేపటికి మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచర్య చేయటం గాను అనేకుల కొరకు తన ప్రాణాన్ని క్రేదనంగా పెడతానికి లోకానికి వచ్చాడు. ఇది కరెక్టే చెప్తాం, వింటాం గుడ్ ఫ్రైడే. కానీ యాక్చువల్గా ఐఆర్టీఎస్ అనేది సివిల్ సర్వీస్. ఈ ఎస్ ఉన్న కాన్సెప్ట్ అదే, సర్చింగ్, షేరింగ్, సాక్రిఫైస్. వాట్ ఈస్ ఎస్? ఎస్ అంటే ఎస్ క్యూబ్. ఏమిటి ఎస్ అనే పదం? ఏ రకంగా ఎస్ అనుకోండి, ఎస్ అక్షరం పోల్చండి, ఎస్ భాషను పోల్చండి, ఏ రకంగా పెట్టండి. సర్చింగ్, షేరింగ్, సాక్రిఫైస్. ఆ సర్వెంట్ అనే పదానికి ఏంటంటే ఎంత ప్రాణానిచ్చేంత సర్వీస్ చేయలేకపోయినా మనిషి ఉన్నంత కాలంలో ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన ఈ యొక్క దేశంలో, ఈ యొక్క ప్రపంచంలో, ఈ భూమి మీద ఏమి చేయగలమో, ఎంత చేయగలమో శక్తి వచ్చిన యోహాను 17 చెప్తాడు. శక్తి మేరకు నేను చేశాను సర్వీస్ అన్నాడు. అలా సర్వీస్ చేసిన దాంట్లో భరతభూషణ్ గారు మరి మనం చూడొచ్చు. నాకంటే మీరంతా ఎక్కువ టచ్ ఉంది అనుకుంటాను, నాకు తక్కువే వార్త. కానీ చివరిగా 4వ పదానికి వచ్చేపాటికి ఈ మధ్య నేను 3 సందర్భాలు ఒక వ్యక్తిని గురించి చెప్పాలి. ఎవరికోకుండా నక్కబడి సామ్యుల్ గారు కొంచెం నిలబడటం బెటర్ బ్రదర్. ఒక్క నిమిషం ఏమనుకోవచ్చు, నీ పుణ్యం నీకు పుణ్యం. కానీ బ్రదర్ చూశాను రాజమండ్రి ఎఫ్సీమాకి. సరే, ఎఫ్సీమా మీకు తెలిసిందే, 23 ఏట ఆల్ ఇండియా టాప్ 20. ఈ సర్వీస్ చేయడానికే ఇచ్చాం. భగవంతుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, మీరంతా ప్రయత్నం చేస్తారు, ఎఫ్సీ సర్వీస్ చేస్తుంది. ఇది గోయింగ్.
ఒక ఐఏఎస్ అయితే సర్వీస్ చేస్తారు. సర్వీస్ ఇస్ కాన్స్టెంట్. మాకు తెలిసి చేస్తుంది, అంబేద్కర్ చేస్తాడు, నెల్సన్ చేస్తాడు, ఎక్స్ చేస్తాడు, వైట్ చేస్తాడు, ఏటు చేస్తాడు, అందరూ సర్వీస్ చేయాలి. ఎవరైతే చేస్తామనేది ఇంటికెళ్ళి లెక్కలు కట్టుకొని మాటలు వేసుకొని నైట్ నిద్ర చేసుకొని పడుకోవాలి. అది సర్వీస్ అనేది ఒక ఐఏఎస్ఏ కాదు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫండమెంటల్ లా. సర్వీస్ చేయాలి, సాక్రిఫైస్ చేయాలి, ఇంకోటి చేయాలి. బట్ నక్కమణి స్వామి గారు 3 సార్లు సందర్భంలో చూస్తే అప్పుడు నేను నిజంగా వారిని అంతకుముందు నాకు టచ్ లేదు, కానీ భరతభూషణ్ గారిని నిజంగా చూశాను. ప్రతి సంవత్సరం 2011, 12, 13 3 ఫంక్షన్లకి నేను కంపల్సరీగా అటెండ్ అయ్యాను రాజమండ్రి. నిజంగా అద్భుతమైన ఫంక్షన్. మన విజయవాడతో తెలిసి కంపేర్ చేస్తే 110 ఉందా మన ఇక్కడ 1200 మంది ఫస్ట్ ఇయర్ వచ్చారు, లాస్ట్ ఇయర్ 1500 మంది వచ్చారు. మన 2000 మంది ఫ్యామిలీస్ రాజమండ్రిలో కూర్చుంటే ఆనంద రెసిడెన్స్ లో ఒక అద్భుతమైన జరిగింది. సరే రాజధాని గారు బ్రదర్ మొన్న ఫస్ట్ ఇయర్ 20 మంది వచ్చారు, సెకండ్ ఇయర్ 20 మంది, మొన్న 20 మంది వచ్చారు. ఆ సర్వీస్ కి ఆల్మోస్ట్ చాలా మంది కూడా భరతభూషణ్ గారి యొక్క స్టూడెంట్స్ కానీ, గైడెన్స్ కానీ, హెల్ప్ పొందిన వాళ్ళు కానీ, వారి యొక్క సజెషన్ డైరెక్షన్ ఉన్న వాళ్ళు చాలా మందిని క్లియర్గా విన్నాను. బట్ మనం ప్రతి మనిషి ఒక మనిషి మనం ఆ సర్వీస్ చేయాలని కోరుకుంటూ ఎంతో కొంత ఇచ్చోట నడిపొట్టున ఇంకో బ్రదర్ చెప్పారు, చెన్నై 4 గోడల మధ్య చేసేవాళ్ళు ఏదో భవిష్యత్తు అవకాశం వస్తే ఒక అద్భుతమైన రీతిలో, ఒక ఎలిగెత్తే రీతిలో భరతభూషణ్ గారికి చేయాలి, మనం చేసుకున్నట్టు అది భావించాలని మా పరమేశ్వర గారు చెప్పారు. ఏదైనా భవిష్యత్తు భగవంతుడు గాడ్ గిఫ్ట్ ఇస్తే ఈ దేశంలో ఒక ఆణిముత్యంలాగా ఒక ప్రజా ప్రతినిధి ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ చేయాలి. కరెక్ట్ గా ఆ సాక్రిఫైస్ ఉన్న మనిషికి చేయాలి. అటువంటి మనిషి బాగా మా పరమేశ్వర గారు చక్కగా చెప్పారు. అది ఎంతమంది మేము కూడా ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం అంటే సారీ అది ఏదో ఉంది. ఈ సంవత్సరం మన బిడ్డలు 4 విజయవాడలో వచ్చారు. సివిల్ సర్వీస్ మన ప్రిలిమ్స్ జూలైలో వచ్చిన రిజల్ట్ లో మన బిడ్డలు 4 వచ్చారు. మరి ఇదంతా ఏంటికంటే ఈ స్టెప్స్ అన్ని సర్వీస్ చేయడానికి, అంతేగాని అనుభవించడానికి కాదు. కాబట్టి అది కూడా మన బిడ్డల్ని బాగా బ్లెస్ చేయాలని, అందరూ హెల్ప్ చేయాలని, అందరూ సర్వీస్ చేయాలని, అందరూ ఏ స్థాయిలో ఉన్నా తప్పక చేయాలని, మనం ప్రేమించుకున్న పక్కవాళ్ళని ప్రేమించాలని, ఈ యొక్క ఆనుముత్యాలకి ఎంతమంది వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా పిలుస్తూ చక్కటి రైల్వే ఫ్యామిలీ అన్నారు. లాస్ట్ ఒక మాట్లాడతారు, సమయం లేదు కాబట్టి రైల్వే ఫ్యామిలీ కాదు, విజయవాడ ఫ్యామిలీ అనండి, ఎంఎస్ ఫ్యామిలీ, ఎక్స్ అండి, వై అనండి, మొత్తాన్ని కనుక్కొని అద్భుతంగా చేయాలని చేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చారు. మీకు మరొకసారి అమలు ఇస్తాను. రైల్వే ఒక కుటుంబంలో ఉన్న ఈ జాతి ద్వారా ఆరంభం మాత్రమే ఇది. మరి అలాంటి ఇన్స్పిరేషన్ కానీ కలిగి ఉంటే గజవాడలో ఉన్న ఈ సొసైటీలు అందరూ మరి ఆ తడాక ఏంటో చూపించండి. ఇది ఆరంభం మాత్రమే. రైల్వేలో ఉన్న ఈ ప్రత్యేకమైన జాతి తలబెట్టిన కార్యక్రమం ఇది. కావాలంటే అందరూ కలిసి చేద్దాం. మీరు అన్నారు కదా విజయవాడ ఫ్యామిలీ మొత్తం చేతులు కలపండి, అలాగే చేద్దాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మన వైస్ ఛాన్సలర్ నన్నయ్య తెలుగు యూనివర్సిటీ విక్టర్ గారిని సభను ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. Good evening to all of you, and my namaskarams to Apigata Bharatbhushan, who is the center of this attraction and cause for this felicitation program. And I am happy that I saw my good old friends Prasad Garu, Shyam Prasad Garu and Parameswara, whom I like. ముఖ్యంగా పరమేశ్వర అంటే నాకు బాగా అభిమానం. ఆయన పెళ్ళికి వచ్చాను. బహుశా నేను ఎవరి పెళ్ళికి వెళ్ళి ఉండదు ఇప్పుడు. ఎందుకంటే వెనకబడిపోయిన జాతుల్లో మాదిగలు అన్యాయంగా గురయ్యారు అని 1979, 81 ప్రాంతంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ఒక్కడే పొందుతారని తెలిసినా కానీ పేపర్లో ప్రకటన ఇచ్చారు. మీ తోటి ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర గురించి ఎవరన్నా చెప్తే అవన్నీ అబద్ధాలు. పరమేశ్వరరావు చేసిందే నిజం. ఆంధ్ర యూనివర్సిటీలో 1976లో అప్పటికే నాకు క్యాస్ట్ ఫీలింగ్ 3 ఏళ్ల క్రితం ఎక్కింది.
1973లో ఒక అతను నా దగ్గర 150 రూపాయలు తీసుకుని హాస్టల్ ఫీజు కడతానని మందు తగ్గిస్తాడు. తాగిస్తున్నట్టు తాగినట్టుగా డోర్ కట్టెలు చూసి ఇదే మారిగోడు కొట్టలాగా మాసిపోయిందని. అసలు అప్పటికే నా చుట్టూరు ఎప్పుడు మాలలే ఉంటారు, ఇప్పుడు పూర్వం కూడా ఎక్కువగా నేను మాలకే మిత్రుడిని, వాళ్ళతో కలిసి ఉంటారు. సో అటువంటి సందర్భంలో 2-3 నాయకులు, దళిత నాయకులు కుర్రాళ్ళు ఉండేవారు. మన శ్యామ్ ప్రసాద్ గారు, నేను కాంటెంపరీ, ఆయన ఎకనామిక్స్, నేను ఫిలాసఫీ. సో 2-3 ఉండేవారు, గుంటూరు వాళ్ళు, ఈస్ట్ గోదావరి వాళ్ళు, ఇలా రకరకాలు. ఆ సందర్భంలోనే భరత్ భూషణ్ గారి గురించి నాకు తెలిసింది, మనవడే రోజు. సో ఒకసారి మాట్లాడాను, నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. 76 అక్టోబర్ ఆ ప్రాంతంలో మాట్లాడినట్టుంటాను ఒకసారి. తర్వాత ఆయన చుట్టూ 2-3 ఎప్పుడు ఉంటా ఉంటారు. ఈయన ఎప్పుడు స్పాన్సర్ చేయటం జనానికి, అది ఒక విద్యార్థిగా ఉంటూ ఇతరులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చదువులకి, పుస్తకాలు కొనుక్కోవడానికి, ఫీజులు కట్టడానికి డబ్బులు ఇవ్వడం అంటే అది మాటలు కాదు. 5 ఏళ్ల వయసులో అంటే అఫీషియల్ చూస్తే భరత్ భూషణ్ గారు నాకన్నా వయసులో ఒక 8 నెలలు చిన్న, కానీ నాకన్నా ముందే యూనివర్సిటీ చేరారు. సో అప్పుడు అనుకున్నాను, ఈయన వీళ్ళందరూ ఆయన తిరగటం. ఈలోగా ఏమైందంటే అరుణ్ కుమార్ అని ఒకడు ఒంటి నిండా గజ్జితోటి నా రూమ్కి వచ్చాడు. ఆయనకి ఎవడు రూమ్ ఇవ్వట్లేదు. సర్లే మా భారతభూషణ్ గారికి తెలిసినోడు, సర్లే మనం రూమ్ ఇద్దామని నేను ఆ విషయం నేను భారతభూషణ్ గారికి ఈ రోజుకి చెప్పలేదు. సో భారతభూషణ్ అరుణ్ కుమార్ గారికి రూమ్ ఇచ్చారు. సో ఆయన ఒక 3 బ్రదర్, నేను 3 నెలలు వెళ్ళిపోతాను, ఈలోగా నాకు రూమ్ వస్తుంది అన్నాడు, వెళ్ళిపోయాడు 3 నెలలు. తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్స్ మాలలే అని చెప్పాను కదా, ఓ మాలదాసి కుర్రాడు కృష్ణావతారం హైదరాబాద్లో బ్యాంక్ మేనేజర్ అయి ఉంటాడు, బహుశా అతను నా రూమ్మేట్ తర్వాత కాలంలో. ఇది జరిగిన మన భరత్ భూషణ్ గారి యొక్క గొప్పతనంలో ఇది ఒక సంఘటన. తర్వాత ఈ మధ్య 10 ఏళ్ల నుంచి మళ్ళీ కలిసాం. ఆయన హైదరాబాద్ ఎవరు వెళ్ళినా వీళ్ళందరికీ సహాయం చేయటం. నేను 10 సార్లు 20 సార్లు అయింది పెట్టాను. ఒక 2 సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఎక్కువైపోయింది. నేను వైస్ ఛాన్సలర్గా ట్రై చేసుకుంటున్నాను. ఈ ట్రై చేసుకుంటే ముందు భరత్ భూషణ్ గారి ఇంటికి వెళ్ళడం, రావటం, వచ్చానన్నా చెప్పడం ఏదో జరుగుతోంది. ఆయన మన ఆయన అన్నట్టు ఆయన ఇంట్లో ఒక కోచింగ్ సెంటర్. ఈ ఐఏఎస్కి వెళ్ళేవాళ్ళు, గ్రూప్ 1కి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ రావటం, ఆయనకి డబ్బులు ఇవ్వటం. ఏటో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఈ సేవ ఏటో నాకేం అర్థం అవ్వట్లేదు. అంటే ఇది ప్రభుత్వం చేయాలి, కానీ వ్యక్తులు భరత్ భూషణ్ లాంటి మనిషి అసలు ఉంటాడేమో అని అనిపించడం లేదు నాకు. ఇంకా 1912 ఏప్రిల్ 18వ తారీఖున నా గురించి ఇతను వైస్ ఛాన్సలర్ చేస్తున్నాం, ఇతను క్యాస్ట్ ఫీల్డ్కి ఎక్కువ నిజమేనా అని ఒక ప్రొఫెసర్ గారికి, ఎకనామిక్స్ ప్రొఫెసర్ బోడిపూడి ప్రసాదరావు గారికి వచ్చింది ఫోన్, సీఎం పేషెంట్ ఇచ్చి. బోడిపూడి ప్రసాదరావు గారిది ఈజీలో చీఫ్స్ గవర్నర్ దగ్గర నుంచి వచ్చింది అన్నమాట. ఆర్డర్ తయారు చేస్తాము, ఇతనికి క్యాస్ట్ ఫీల్డ్ కానీ కంప్లైంట్ ఉంది ఏమిటి జాబ్ చెప్తారు మీద. అప్పుడు బోడిపూడి ప్రసాదరావు గారు ఏమన్నారంటే, వెనకబడిపోయిన బ్యాక్వర్డ్ అయిన అటువంటి కొలవాడికి క్యాస్ట్ ఫీలింగ్ ఉండటం తప్పేం కాదు, నీకు నాకు ఉండకూడదు కమ్మాడం కాబట్టి వెనకబడిపోయిన కులం వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే వాళ్ళ కులాలు ఎలా అభివృద్ధి చెందుతాయని అన్నది ఆయన. అంచేత మన మిత్రులు చెప్పినట్టు భరత్ భూషణ్ గారు చేత సహాయం పొందిన అనేక మంది భవిష్యత్తులో భరత్ భూషణ్ గారు లాగా సహాయం చేస్తారేమోనని ఆశిద్దాం. అదొకటే మనం ఆశించగలిగింది. సో భరత్ భూషణ్ లాంటి మనిషి మన ఇటువంటి వెనకబడిపోయిన కులంలో ఉండటం మన అదృష్టం. కనీసం మనలో కొంతమందికైనా కొంత గైడెన్స్ దొరుకుతుంది, హెల్ప్ దొరుకుతుంది.
భరతభూషణ్ గారిని, వారి పిల్లల్ని, వారి భార్యని భగవంతుడు నేను నమ్మను సదాకాలం కాచి కాపాడతాడని భావిస్తున్నాను. అయితే అందరికీ డబ్బు ఉండదు, మరి ఆయనకి ఏదో డబ్బు ఉండబట్టి ఇలాగా ప్రజలకు సేవ చేస్తున్నారు. భార్య కూడా ఉద్యోగం. అయితే వారి పిల్లలు అమెరికాలో ఉన్నారు కాబట్టి అదృష్టవంతులే, భారతదేశంలో లేదు కాబట్టి ఈ గొడవ పిచ్చి అది ఉండదు. అంచేత అమెరికాలో వారి పిల్లలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను. ఈ విషయంలో నా సాక్ష్యం అంత గొప్పగా చేయకపోయినా కానీ నిత్యం బలహీన వర్గాల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల నాకు ఇచ్చిన ఈ అవకాశంలో ఖచ్చితంగా వారి మేలు కోసం ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంలో నాకు పిలిచి వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇచ్చిన శ్రీ దామోదర్ రాజలక్ష్మి గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదే రకంగా ఆ ప్రయత్న సందర్భంలో అన్న రాజలక్ష్మి గారి దగ్గరికి వచ్చి, అంటే అప్పటికే 6 నెలలు అయింది, అయినా నీకు వైస్ ఛాన్సలర్ ఇస్తాను పో, ఇంకెప్పుడు రాకన్నారు. అయినా అన్న మళ్ళీ వచ్చి మీరు మా నవుడికి మాత్రం వైస్ ఛాన్సలర్ ఇవ్వాలి సార్, మర్చిపోకూడదని మళ్ళీ అన్న చెప్పారు. అనేక సందర్భాల్లో కలిసాం, కూర్చున్నాం. అప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆలోచించాం. ఈ విధంగా ఒక వెనుకబడిన బలహీనమైన జాతిలో పుట్టి ఆ జాతికే కాకుండా ఇతరులకి సేవ చేస్తూ చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి అనే తపనతో జీవిస్తున్న భరతభూషణ అన్న, అంటే చిన్నవాడైనా నాకన్నా పెద్దవాడే కాబట్టి ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో మన పరమేశ్వరరావు గారు మిగిలిన వారు ఆశించినట్టుగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నమస్కారం. సందర్భానికి వచ్చాం. భరతభూషణ్ గారిని సన్మానించుకుంటాం. ఈ లోపు ఆర్గనైజర్స్ అరేంజ్మెంట్ గారు వారి నుంచి వారి బ్లెస్సింగ్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. విద్యావేత్తలు ఉన్నత పదవులు ఆనందించుంటాం. వారు సభలో ఉన్నటువంటి అందరికీ నా నమస్కారం ఇస్తాను. నేను భరతభూషణ్ గారు తెలియదు, భరతభూషణ్ గారికి మేనమామని. అయినా మేనమామగా నేను మాట్లాడలేదు, ఎందుకంటే మేనమామ మేననుడు అని బంధుత్వం మీద జరుగుతున్నది. వ్యక్తిగత అతని జీవిత చరిత్ర గురించి, తన ఆశయాల గురించి మాట్లాడుకుని మీరు సన్మానిస్తున్నారంట. నేను మీలో ఒకటిగా మాట్లాడతాను. భరతభూషణ్ గారు ఆయన చిన్నప్పుడు చిన్నతనంలోనే, తను చూసుకున్న వేళలోనే తను కుటుంబాన్ని ప్రేమించాలనేటువంటి ఉత్పన్నంతో తను చిన్నప్పుడు శిక్షణ మొదలుపెట్టాడు. రాయలకాంలో చదువుతూ తాను ఫీజు కట్టుకుంటూ తాను బట్టలు కుట్టించుకుంటే తన స్నేహితులు కావాలని వచ్చి బట్టలు లేకపోతే వాళ్ళకి బట్టలు కుట్టిస్తూ మెస్చాటి కట్టలేకపోతే ఆయన బట్టలతో మెస్చాటి కట్టి ఆ విధంగా తన స్నేహితులు కానీ పేదవాళ్ళగా వచ్చినాడు. ఆయన నాకన్నా నేను ఫీజు కట్టలేదు, మెస్చాటి కట్టలేదంటే కష్టాలు. రాయలకాంలో అయిపోయిన తర్వాత వైజాగ్ యూనివర్సిటీలో ఎమ్మెల్యే జన్మిస్తే అక్కడ కూడా ఇదే పద్ధతి మొదలుపెట్టారు. చెప్పారు, కొంతమంది పెద్దలు చెప్పారు, భరతభూషణ్ ఎవరెవరు ధరించారో అది మాకు తెలుసు. అరుకుమార్ అని వాళ్ళు విషయంగా చెప్పారు. ఆ కుర్రవాడు ఏమీ లేని తండ్రులు లేకుండా ఉండేది కుర్రవాడు, ఎవరు లేరు. అటువంటి కుర్రవాడిని ఎంఏ చదువుతుంటే తనకు ఫీజు కట్టి, తనకు బట్టలు ఇచ్చి, తను రోజులు ఇచ్చి, రూమ్ ఇచ్చి చేసి హాలిడేస్ వస్తే భరతభూషణ మన విజయవాడ వస్తే అతనికి మరి ఎక్కడ ఉంటాడు ఉండే కదా. మళ్ళీ విజయవాడ రప్పించి వేరుగా ఎక్కడో చూడబెట్టి రోజు అతనికి పోయడానికి కన్నా సరిపోయాడు ఏర్పాటు చేసి సేవ అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు తీసుకెళ్తాడు. ఈ విధంగా ఇస్తాడు. అదే ఇంకొక వ్యక్తి కూడా చెప్పాడు, ప్రకాశ్ ఐఆర్టీఎస్ వచ్చింది, అతను మాకు తెలుసు.
అతను రాత్రులు హోటల్లో పనిచేసి సర్వీస్ చేస్తూ ఒక సమయాల్లో వాళ్ళ నాన్న రిక్షా పోరాడు. తన సమయాల్లో కావాల్సిన రిక్షా తోపుకుంటూ అలా చదివాడు. అలాంటి వ్యక్తిని వైజాగ్లో గమనించి అతన్ని ఫీజు కట్టి ఈయనకి వాళ్ళ నాన్న బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే ఈయన బట్టలు మానేసి వాళ్ళ బట్టలు కొనిపెట్టాడు. ఫీజు కట్టరా అంటే వాళ్ళ ఫీజు కట్టేవాడు. నా దగ్గర వచ్చాను, నేను పెద్దోడు ఇటు చేస్తున్నాడు, నేను ఎక్కడ తెచ్చుకుందా వీళ్ళు చదువుకోవాలని పంపిస్తే ఇద్దరిని చదివిస్తాడు, ముగ్గురు అంటాడు, వాళ్ళు అంటాడు ఇట్లని చెప్పాడు. సరే ఏం చేస్తావు బాబా, నువ్వు కూడా మరి వీళ్ళ కోసమే నువ్వు బాధపడుతుంటావు కదా, హాస్టల్ పెట్టు, స్కూల్ పెట్టు, చదివి చేస్తున్నావు కదా, నువ్వు శ్రమ పడుతున్నావు, అది కూడా వచ్చింది ఆయనకి అనేవాడు. సరే అయిపోయింది, విద్యార్థి అయిపోయింది. చివరికి ఉద్యోగంలో ప్రవేశించాడు. బాగుంది, దానివల్ల తను అడాప్ట్ వచ్చింది, మంచి జీతం సంపాదిస్తున్నాడు, భార్య కూడా మంచి ఉద్యోగం సంపాదిస్తున్నాడు. కానీ వాళ్ళకి నెలకు వస్తే వచ్చే జీతంలో మళ్ళీ బ్యాలెన్స్ నీళ్ళు. మాకు పెద్ద సమస్య కూడా ఏంటి, వీళ్ళు వేరే జీతం ఈయనకి, వేల జీతం ఆమెకి, డబ్బులు ఏమంటారు ఏమిటని మేము అనుకుంటున్నాం. మా అక్క అనేది ఏంటో పెద్దోడు ఇప్పుడు అమ్మ డబ్బులే ఉన్నాయమ్మా నీ దగ్గర, 5,000 10,000 అంటాడు, ఏంటో ఏం చేస్తున్నారా అని అడుగుతున్నా. అది నాకు తెలుసు, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. మరి సతీమణి సద్గుణం కనుక అది సహించి పోనీ ఎవరికో సహాయం చేస్తారని చెప్పేసి ఏం అనకుండా సహాయించి గుణంగా ఆమె నిర్వర్తిస్తుంది. ఈ విధంగా తను తన తోటి వారికి, తన జాతి వారికి, కింద పైరానేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో తను ఇప్పటి వరకు చేస్తున్నాడు. మనం చెయ్యం. నేను మేనమామ అయినప్పటికీ నాకు ఆ గుణం లేదండి. నేను చదువుకున్నాను, నా భార్య చదువుకొని మేమిద్దరు ఉద్యోగాలు చేసుకున్నాం, మా పిల్లలు చదువుకుందాం, మా పిల్లలు బాగా సంపాదించాలా, మేము వెళ్ళి పెట్టుకోవాలా, మేము హాయిగా ఉండాలి, అంతేగాని చదువుకుంటే చదువుకో, లేకపోతే నీ కష్టం అనుకునేవాళ్ళమే. కానీ నా పక్కన వాడు చదవలేకపో ఆగిపోతున్నాడు, స్కూల్లో చేరకుండా ఆగిపోయాడు, కాలేజీలో తీసుకుని ఆగిపోయాడు, పోయి మా సహాయం చేద్దామనే దృక్పథం మనం ఎవరికి లేదు. ఇంటి కొంతమంది మీలో ఉండొచ్చు మహానుభావులు. అలాంటి అభిప్రాయంతోనే మరి భర్తభూషణ గారితో మీరు కూడా సహకరించారు. మనం అది సేవ చేయాలి సంఘానికి, జాతికి. నీ తోటి వాడికి కూడా నీకు ఎవడైనా దేవదశలు ఉంటే వాడిని ట్రై చేయాలి. మనం ఎంతమందికి పెడతామంటే మనం అన్నం అనుకుంటే మనకే వండుకుంటాం, కానీ ఇంకొక మనిషి వస్తే ఎక్కడ వండుకోం, పెట్టాలేమో, ఎవరు వండుకోం కదా. అలాంటి దృక్పథంతో మరి మనం అందుకుంటే చాలా వరకు మన జాతిని కానీ మన సంఘాన్ని కానీ కల్పించుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. మరి ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తికి మరి అక్కడ రాశారు, అది అంబేద్కర్ అని, జగజ్జీవనరావు అని, నెల్సన్ మండేలా అని. ఆయనకు పేరు పెట్టినప్పుడు భర్తభూషణ్ అని మా బావగారు పెట్టారు. అంటే ఆయన రాజకీయ నాయకుడు కనుక అనుగుణంగా రాజకీయ పేర్లు పెట్టిన కుమారుడికి పిల్లలు కూడా భర్తభూషణ్ అన్నప్పుడు నేను అనుకునేవాడిని, నిజంగా భారతదేశానికి భూషణం అవుతాడా అనుకున్నాను ఆ రోజుల్లో. చివరికి ఇప్పుడు భూషణంగానే ఉన్నాడు. మరి ఈ సేవ గమనించి రాజ్యాంగాన్ని, రాజకీయవేత్తలు కానీ, మన గవర్నమెంట్ కానీ భరతభూషణం కనుక భరత ఆభూషణమే రత్నంగా మరి గమనిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. వారు దేవుడు వారికి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించి వారి బిడ్డల్ని వారిని జీవించాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని నేను వందనాలు. అయ్యగారు ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయంలో బాబులో ఐఆర్ఎంఎస్సి వారిని ఒక నిమిషం వచ్చి ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకొకరు ఉన్నారు, డాక్టర్ గారు. అయిపోయిన వెంటనే ఈ సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది, దానితో సహకరించాలని కోరుతున్నాను. బాబు సభకి నమస్కారం. యాక్చువల్గా నన్ను పిలుస్తారు అనుకోలేదు, ఎందుకంటే సమయాభావం ఒకటి. నేను ఇప్పుడే హైదరాబాద్ రావడం కూడా జరిగింది ఈ కార్యక్రమం కోసమే. నా పేరు కూడా వచ్చి ఉంటుంది అనుకోలేదు. పోతే ఈరోజు సన్మాన గ్రహీత అభినవ్ అంబేద్కర్ మన భరతభూషణ్ గారు, అలా వై చంద్ర గారు, చెల్లి ప్రతిభ ఆహ్వానితులు. సహాయం పొందిన తర్వాత దాన్ని గుర్తుపెట్టుకోవాలనేది కూడా ఒక అంశం ముందు చెప్పున్నారు. మదర్ తెరెసా చెప్పినట్టు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనేది వాటిలో నేను గమనించింది అదే. నేను ఆఫీసర్ అయిన తర్వాత నాకు సీనియర్ స్కేల్ వచ్చినది. ఐ మే బి పోస్టెడ్ సమ్వేర్. నేను ఫస్ట్ సార్ని కలిసింది. నేను చెప్పింది ఏంటంటే, సార్ నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో దట్ ఐ మే బి షిఫ్టెడ్ ఫ్రమ్ దట్ ప్లేస్. అండ్ డైరెక్ట్లీ వెంట్ టు మై హెచ్ఓడి. ఐ మేడ్ మై ప్రమోషన్ దేర్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఐ వెరీ గ్రాట్ఫుల్ టు హిమ్. ఎందుకంటే సహాయం పొందొచ్చు కానీ సహాయాన్ని మర్చిపోకూడదు. ఈ రెండు విషయాలే చెప్పాలనుకున్నాను. రెండోదండి, ఈ సందర్భంగా నేను వెళ్ళినప్పుడు నా ప్రమోషన్ ఇంటెన్షన్ ఇప్పిస్తూ కూడాను మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మాట, సార్ మా అబ్బాయి ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు, పాప కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద ఐఏఎస్ ఎందుకు చేయించడం లేదు? సరే సార్, నాకు అంత అనుభవం లేదు. ఇంతకుముందు మా అన్నయ్య వెళ్ళొచ్చాడు, సరే హీ ఫెయిల్డ్, హీ వాజ్ డాక్టర్ అండ్ హీ వాజ్ ఫెయిల్డ్ ఫర్ సివిల్స్. అలాంటివి పెట్టుకోవద్దు, ఎవరిలో టాలెంట్ ఉందని సార్ గైడెన్స్లో మా అబ్బాయిని కూడా సివిల్స్ కోచింగ్కి ఢిల్లీ పంపించడం జరిగింది, వాసీరామన్ గారిని. సో దట్ జస్ట్ ఈ పాస్ దిస్ ప్రిలిమ్స్. నేను పాస్ అవుతానని ఎప్పుడు అనుకోవాలి. సార్ ఇచ్చే సపోర్ట్ ఏంటంటే, టాలెంట్ చెప్పలేము, ఈ పిల్లలు ఎప్పుడు మీకు చిన్నవాళ్ళుగానే కనిపిస్తారు, బట్ దే విల్ హ్యావ్ టాలెంట్. అబ్బాయి ఉద్యోగం చేసి సంపాదించిన అవసరం నీకు లేదు కాబట్టి సెండ్ హిమ్ ఫర్ సివిల్స్. సో దట్ మా అబ్బాయి నేను అలా పంపించడం జరిగింది. మొన్న ప్రిలిమ్స్ బాగానే రాశారు, ఇప్పుడు గాట్ గుడ్ మార్క్స్. ఇప్పుడు వాడి రిలీజ్కి పోతా ఉన్నాడు. సో దట్ ఆ విషయంలో సాధించగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే ఇంకో మాట ఏంటంటే, అంబేద్కర్ అంటారు, అధికారం లేని జాతి నిర్వీర్యమైపోతుంది, అది పతనం అయిపోతుందని. అలాగే మన పెద్దలు చెప్పినట్టు సార్ ఇదే కాకుండా ముందు ముందు ఒక రాజకీయ శక్తిగా వెతికి మన సమాజాన్ని ఇంకా ఎక్కువ సేవ చేయాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబానికి ఆరోగ్యాలు ఐశ్వర్యం కలిగించాలని చెప్పి దేవుడు ప్రార్థిస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Thank you, brother. And now I request Dr. Prabhakar Shastri to come and address the gathering. Very briefly. పెద్దలు జార్జ్ విక్టర్ గారికి, అన్న పరమేశ్వర గారికి, సిస్టర్ హెప్సిల్వా గారికి, జార్జ్ విక్టర్ గారికి, మ్యాన్ ఆఫ్ ది అట్రాక్షన్, మ్యాన్ ఆఫ్ టూ డేస్ అప్పిగట్ల భరతభూషణ్ గారికి, మరి డాక్టర్ శ్రీనివాస్ గారికి, నహేమ్య గారికి, దళిత మిత్రులకి, దళిత బ్రదర్స్కి అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు నా గురించి ఒక మాట చెప్పేది అంటే, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. ఐ నో దట్ ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ బిట్వీన్. సో నా గురించి ఒక ముక్క, ఈరోజు మరి కుల అభిమానం అనేది ఉండొచ్చా ఉండకూడదని అనుకున్నప్పుడు, మరి జార్జి గారు చెప్పినట్టుగా నాకు కూడా 1981లో నా పేరు డాక్టర్ ప్రభాకర్ శాస్త్రి. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఐ నాట్ ఏ బ్రాహ్మిన్, ఐ బిలాంగ్ టు అవర్ కమ్యూనిటీ, మాదిగా కమ్యూనిటీ ఓన్లీ. ఆ రోజుల్లో నా పేరు డాక్టర్ ప్రభాకర్ శాస్త్రి అంటే ప్రభాకర్ శాస్త్రి అని ఉందని చెప్పేసి నా అడ్మిషన్ క్యాన్సిల్ చేయమని ఆనాడు ఉన్నటువంటి సీతాదేవి గారు ప్రిన్సిపల్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, మరి ఈయన అడ్మిషన్ క్యాన్సిల్ చేయండి, ఈయన ఎస్సీ కులస్తులు కాదు, ఆయన పేరు శాస్త్రి ఏదో నిగ్నేమ్ పెట్టుకొని ఇట్లా వచ్చేసారని చెప్పి అన్నప్పుడు నాకు అడ్మిషన్ దొరకకపోతే అది కోర్టులో వేసి 4th year ఫైనల్ ఇయర్లో గెలవడం జరిగింది. కానీ మొట్టమొదటి సంవత్సరం అంతా కూడా నేను ఆంధ్ర యూనివర్సిటీలోనే బికాస్ ఆఫ్ ది హెల్ప్ ఆఫ్ మరి పరమేశ్వర గారు, మరి తాడికొండ కృపాకర్ పాల్ గారు, దేవానంద్ గారు, వీళ్ళందరి హెల్ప్తో నేను మరి హాస్టల్లో ఉండి చదువుకోగలిగాను. నా యొక్క అడ్మిషన్ 4th year లో ఫైనల్ అయింది. వాళ్ళందరూ కూడా నన్ను ఎందుకు మరి చేశారు, నాకు హాస్టల్లో కూడా అడ్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే మీకు ఇంకా అడ్మిషన్ అవ్వలేదు కాబట్టి హాస్టల్లో సీట్ ఎలా ఇస్తాం, మీ సీటే కన్ఫర్మ్ అవ్వలేదు, మీకు హాస్టల్లో ఎలా అడ్మిషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు నేను చాలా బాధపడితే మరి కృపాకర్ పాల్ గారు, బచ్చిగారు, దేవానందరావు గారు, పరమేశ్వర గారు, వీళ్ళందరూ కూడా నాకు చేరదీసి ఆంధ్ర యూనివర్సిటీలో నేను మెడికల్ స్టూడెంట్ అయినా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఆ యొక్క అన్నల దగ్గర నేను ఉండి మరి చదువుకొని ఫైనల్గా సక్సీడ్ అయ్యి నేను మరి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఈరోజు ఎండి ఆప్థల్మాలజీ కూడా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో చేసి మరి విజయవాడలో గత 20 సంవత్సరాలుగా ప్రొఫెసర్గా సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా చేస్తున్నాను నేను. మరి ఈ విధంగా మీ అందరి ముందు నిల్చున్నానంటే దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది హెల్ప్ ఆఫ్ అవర్ బ్రదర్స్. మరి ఆ రోజుల్లోనే పరమేశ్వర గారు ఆంధ్ర యూనివర్సిటీ మరి మాదిగల సంఘాన్ని పెట్టి భుజం మీద వేసుకొని మమ్మల్ని అందరినీ వెనక్కి తీసి మరి అట్లా యాజిటేషన్స్ అన్ని స్టార్ట్ చేశారు. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఈ రోజు నేను మీ అందరి ముందు ఒక ప్రొఫెసర్ గా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో ఒక మరి టాలెంట్ ఉన్నటువంటి లీడింగ్ ప్రొఫెసర్ గా నేను విజయవాడలో ఉన్నానంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది హెల్ప్ ఆఫ్ అవర్ బ్రదర్స్. దేర్ ఇస్ నో రాంగ్. మన వాళ్ళు
తప్పకుండా మరి వారి కులాభిమానం ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అండ్ హీఈస్ ద ఓన్లీ మ్యాన్ హూ ఈస్ షోయింగ్ పాత్ వే ఈజ్ అవర్ భరత్ భూషణ్. అప్పిగట్ల భరత్ భూషణ్ గారికి తప్పకుండా ఆయురారోగ్యాలు, హెల్త్, వెల్త్ మరి అన్ని ఇవ్వాలని భగవంతుని కోరుతూ సెలవు తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నెహమియా గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గజమాలో కూడా పెద్దలతో వేయించవలసిందిగా కోరుతున్నాం. సభ్యులందరికీ ఒక మనవి, భరతభూషణ్ గారిని సన్మానం కోసం వచ్చి మీరు ఖాళీగా కూర్చోవడం బాగలేదు. మీ కర్తవ్యం దయచేసి పూలమాల వేసేవాళ్ళు, చాలు కప్పేవాళ్ళు కూడా దయచేసి లైన్లో ఉండండి. పేర్లు ఇచ్చిన వాళ్ళందరినీ పిలుస్తాము. ఇప్పుడు జోషి గారు, గుప్తా గారు సన్మాన పత్రాన్ని మన భరత్ భూషణ్ గారికి అందజేస్తారు. వెంకటరత్నం గారు దీన్ని చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. వెంకటరత్నం గారు వెంకటరత్నం గారు సన్మానం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎందుకంటే తప్పకుండా సార్. కంగ్రాచులేషన్స్. దయచేసి అందరూ కూడా పూలమాలతో సత్కరించిన తర్వాత సారు ఉపన్యాసాన్ని మీరు కూడా వినాల్సిందిగా కోరుచున్నాం. సుధాకర్ రావు, ఆర్పిఎఫ్ ఎస్ఐ బాపట్ల. కొడాలి కీర్తన, కేకేఆర్ గౌతమ్ స్కూల్స్. డాక్టర్ జూపుడి ప్రకాష్, వైజాగ్. డాక్టర్ జూపుడి ప్రకాష్, వైజాగ్. డాక్టర్ జీబీ ఫ్రాంక్లిన్ అబ్రహం గారు, విజయవాడ. డి బాబురావు, విజయవాడ.
కే దాస్ విజయవాడ. దయచేసి క్యూ పాటించవలసిందిగా కోరుతున్నామండి. కే దాస్ విజయవాడ, కే ప్రభాకర్ విజయవాడ, విష్ణువర్ధన్ రావు విజయవాడ, బి వల్లేశ్వరరావు సిబిఎస్ఆర్ విజయవాడ, జోసఫ్ రాజు సిసిసి డైరెక్టర్, జోసఫ్ రాజు సిసిసి డైరెక్టర్, దయచేసి లైన్ లో వచ్చి పేర్లు పిలిచిన వాళ్ళందరూ కూడా దయచేసి లైన్ లో వచ్చి సార్ని సన్మానించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీ ప్రేమని, మీ అభిమానాన్ని ఒక క్యూ పద్ధతిలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. రాయలపాడు వైగన్ వర్క్షాప్, పేటేడి రాజమోహన్, రాజేష్ కుమార్, వారు వెళ్ళి వారి యొక్క స్థలాల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. దయచేసి త్వరగా మీరు మీ యొక్క స్థానాల్లో వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. దయచేసి సత్కరించిన వారందరూ కూడా ఎవరి స్థానంలో వారు కూర్చుంటే సన్మాన పత్రాన్ని చదవడానికి మన దగ్గర వెంకటరత్నం సుధాకర్ గారు వేచి వేస్తున్నారు. దయచేసి అందరూ కూడా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. టీకే రాజ్ కుమార్, ప్రభాకర్, ఎలిషా, రాజారెడ్డి. సార్ కొంచెం తప్పుకోవాలి, మీరు ఏమండి కొంచెం తప్పుకోవాలి, కొంచెం ఆయన తప్పుకోమని చెప్పి. సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన సభ్యులందరికీ మనవి. ఈ సన్మాన కార్యక్రమం అయిన వెంటనే బంతిభూషణ్ గారి రెస్పాన్స్ ఉంటుంది. అది అయిన వెంటనే మిగతా కార్యక్రమాలు మరి విధి ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరు ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం.
మీ సీట్లో దయచేసి సీట్లో కూర్చోండి. సత్కరించిన వాళ్ళు మీ సీట్లో కూర్చోండి. సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇచ్చాను సార్ ఓకే సార్ సార్ ఓకే హలో బాబు హలో సార్ వన్ మోర్ బాబు చూడండి ఓకే సార్ థ్యాంక్ యూ బాబు చేస్తాను చేస్తాను అన్నా వీడియో ఉన్నప్పుడు క్యాసెట్ పెడుతున్నాను క్యాసెట్ మార్చేసి